కేరళ వాళ్ళ జుట్టు తెలుసుగా మీకు ఎంత పొడవుగా దృఢంగా పెరుగుతుందో. అయితే మన హెయిర్ కూడా అలా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఈ కేరళ తాలిని ట్రై చేయాలి. యెస్, ఈరోజు కంప్లీట్గా వీడియో చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఈ తాలి వారానికి ఒక్కసారి హెయిర్కి అప్లై చేసుకుంటే మీరు జుట్టు మీరు ఆగమన్నా కూడా అది ఆగకుండా పెరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూపిస్తాను, చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనకి నిజంగా తెలిసి ఉండాలండి. ఎస్, ఇది యూజ్ చేస్తే మన హెయిర్ గ్రోత్ అవుతుంది, ఇది తాగితే మన హెయిర్ గ్రోత్ అవుతుందని బేసిక్ అనేది నేర్చుకోండి ఫస్ట్. ఈరోజు నేను మీకు కేరళ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ఒక హెయిర్ తాళి చూపిస్తాను. ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. హాస్టల్లో ఉండే పిల్లలు మీరు కూడా క్యారీ చేయొచ్చు. స్నానానికి వెళ్ళబోయే ముందు జస్ట్ అప్లై చేసుకొని లివిట్ వదిలేసి నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. హెయిర్ అయితే చాలా అంటే చాలా గ్రోత్ ఉంటుంది. సరే, ఇంకా లేట్ చేయకుండా ఈ హెయిర్ తాళి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బేసిక్ నేర్చుకోండి. అసలు హెయిర్ కోసం మనం ఏం చెయ్యాలి అనేది బేసిక్ తెలిస్తే మీరు ఇంకా మీ హెయిర్ని గ్రోత్ చేసుకోవచ్చు. సరే, ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ హెయిర్ కేర్ తాళి చూపించబోయే ముందు నేను మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీ అందరికీ తెలుసో నాకు తెలీదు, ఈ ప్రోడక్ట్ మీరు కంపల్సరిగా తెలుసుకోవాలి అని చెప్తున్నాను. ఇది ఉజ్వల ఆయుర్వేద ఆశ్రమం నుండి చార్వి క్యాప్సూల్స్ అనమాట. వీటిలో మనకి 30 క్యాప్సూల్స్ ఉంటాయి అన్నమాట. మనం డైలీ ఒకటి కన్జ్యూమ్ చేయాలి. ఇది ఎందుకోసం యూజ్ చేయాలి అంటే, మీకు ఎవరికైనా డాండ్రఫ్ బాగా ఎక్కువగా ఉంది, బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు డైలీ మీరు 1 ట్యాబ్లెట్ కనుక తీసుకున్నట్లయితే 100% మీ డాండ్రఫ్ క్లియర్ అయిపోతుంది. ఎస్, ఏమేమి ఉన్నాయి ఇందులో అని మీకు ఒక డౌట్ ఉంటుంది కదా. బ్రింగ్ రాజా ఉంది, ఆమ్లా ఉంది, ఉడూచి ఉంది, బ్రాహ్మి ఉంది, తులసి ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మంజిష్ట. ఇవన్నీ కూడా 100% ఆయుర్వేదానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. ఇందులో ఒక్క కెమికల్ కూడా లేదండి. ప్రతిరోజు ఒక క్యాప్సూల్ వేసుకుంటే అసలు మీకు ఇంకా డాండ్రఫ్ అనేది మీ లైఫ్లో ఎప్పుడు కూడా చూడరు. అంత బాగా వర్క్ చేస్తాయి అన్నమాట ఈ క్యాప్సూల్స్. డైలీ 1 క్యాప్సూల్ వేసుకోండి. అలాగే నేను ఏంటి అంటే, మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది కూడా అంతేనండి. మీకు ఎక్కడైతే డాండ్రఫ్ బాగా ఎక్కువగా ఉంది, ఇచ్చింగ్ వస్తుంది, హెయిర్ డ్రై అయిపోయింది, ఫ్రీజీ అయిపోతుంది, రాలిపోతుంది, లోపల ఫాలికల్స్ నుంచి కూడా అంతా కూడా ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది అనుకున్నప్పుడు ఇది మీరు యూజ్ చేయండి. ఏదైతే లోపల ఫ్లేక్స్ ఉంటాయి కదా, వాటిని ఫ్రీ చేసేస్తాయి. మంచిగా మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, హెయిర్ నరిష్ చేస్తుంది. దీనికి బ్రింగ్ రాజా ఉంది, ఆమ్లా ఉంది, నీమ్ ఉంది, తులసి ఉంది. అంటే ఈ ప్రోడక్ట్ కూడా చాలా మందికి మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి నేను చాలా రేటింగ్స్ విన్నాను, రివ్యూస్ కూడా విన్నాను. ఈ 2 ప్రోడక్ట్స్ అయితే మీకు బాగా డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఈ 2 ప్రోడక్ట్స్ కంపల్సరిగా 30 డేస్ యూజ్ చేయండి. 100 అవుట్ ఆఫ్ 100 అసలు మీకు ఇంకా డాండ్రఫ్ అనేది లైఫ్లో రాదు. నేను అనమాట చెప్తున్నాను, లైఫ్లో రాదు. అంత బాగా వర్క్ చేస్తుంది. మరి వీటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. ప్రోడక్ట్స్ని తెప్పించుకొని యూజ్ చేయండి. డాండ్రఫ్ 100% క్లియర్ చేస్తుంది. ఎప్పుడైతే డాండ్రఫ్ క్లియర్ అయిందో అప్పుడు మీ హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. మీరు ఏం చేసినా సరే, ఎన్ని హెయిర్ మాస్కులు పెట్టుకున్నా డాండ్రఫ్ ఉంటే మాత్రం మీ హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. ఫస్ట్ ఇది నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే 100% ఆయుర్వేదం, ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, 100% న్యాచురల్, ది బెస్ట్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు నా హెయిర్ తాళి చూపిస్తాను, పదండి. ఓకే అండి, ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. హెయిర్ తాళి ఎలా ప్రిపేర్ చేయాలో. ఫస్ట్ ఉసిరికాయ పొడిని తీసుకోండి, ఆమ్లా పౌడర్, అలాగే హైబిస్కస్ పౌడర్ కూడా, అంటే ఒంటిరెక్క మందారం ఉంటుంది కదా, ఆ ఒంటిరెక్క మందారం పూలతో చేసినటువంటి పొడి అనమాట. అంటే ఆ పూలను ఎండబెట్టి పొడి చేస్తారనమాట. అలాగే
షీకాకాయ్, వెనకటి రోజుల్లో షీకాకాయ సోప్స్ ఉండయి తలస్నానం చేయటానికి. షీకాకాయ పొడిని కుంకుడుకాయల్లో వేసి కలుపుకొని తలస్నానం చేసేవాళ్ళు. జుట్టు చాలా షైనీగా ఒత్తుగా ఉండేది. అలాగే భృంగిరాజ, గుంటగలగర ఆకు పొడి అనమాట. నేను మీకు ఎవరికైనా వీటి ప్రోడక్ట్స్ లింక్స్ కావాలంటే చెప్పండి, లింక్స్ అని టైప్ చేయండి, లింక్స్ పంపించేస్తాను మీకు. అలాగే రీత అంటే కుంకుడుకాయ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఉసిరికాయ పొడి, షీకాకాయ పొడి, ఒంటిరెక్క మందారం పొడి, రీత అంటే కుంకుడుకాయ పొడి, అలాగే గుంటగలగర ఆకు పొడి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అన్ని ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి. పచ్చివి దొరకాలి అనే ఆప్షన్ కూడా లేదు మనకి, గట్టిగా అదే ఆప్షన్లో లేదు. మనం ఇంకొక ఆప్షన్ తీసుకోవచ్చు. ఏంటి అంటే మనకి ఈ ఎండబెట్టిన పౌడర్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి కాబట్టి మొత్తాన్ని చక్కగా ఇలా కలిపేసుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోండి. కాలేజీ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా ఈజీగా హెయిర్ మాస్క్ పెట్టేసుకోవచ్చు. అన్ని పచ్చివి తెచ్చుకోవాలి అనేది లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా దీన్ని క్యారీ చేయొచ్చు అనమాట. ఓకేనా. వారానికి కుదిరితే 2 సార్లు ఇది హెయిర్కి మాస్క్ లాగా పెట్టుకోండి. ఈ మొత్తాన్ని కలిపేసుకొని గాజు పాత్రలో నిల్వ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత అమౌంట్ తీసుకొని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు, లేదనుకుంటే మీరు బియ్యం నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా, నానబెట్టుకున్న నీళ్ళు, ఆ నీళ్ళతో కలుపుకున్నా కూడా హెయిర్ ఇంకా బాగుంటుంది అనమాట. రైస్ వాటర్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. అది హెయిర్కి మనకి కావాల్సినటువంటి ప్రోటీన్ అనేది ఇస్తుంది అనమాట. ఎస్, చక్కగా ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని దీన్ని 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఓకేనా. మీ హెయిర్ అంతా రఫ్గా అయిపోతుంది, డ్రైగా అయిపోతుంది అనే ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని చక్కగా మీరు ఇది హెయిర్కి అప్లై చేసుకునే ముందు మీ హెయిర్ని చక్కగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న హెయిర్ మీదే అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఉన్న హెయిర్ మీద అసలు ఏ హెయిర్ మాస్కులు కూడా అప్లై చేసుకోకూడదు. నేను ఇప్పుడు మీకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బేసిక్ నాలెడ్జ్ మీరు తెలుసుకోండి. హెయిర్ కోసం యూజ్ చేస్తారు. ఆయుర్వేదంలో కానీ హెర్బల్ వాటిల్లో కానీ ఈ కంపల్సరిగా హెయిర్ కోసం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. ఇది కేరళ వాళ్ళు యూజ్ చేస్తారు. దీన్ని హెయిర్ తాలి అని అంటారనమాట. అంటే హెయిర్కి సంబంధించి ఏదైతే బెనిఫిట్స్ ఇస్తావో అవన్నీ కూడా తగు మోతాదులో తీసుకొని యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని కేరళ హెయిర్ తాలి అని చెప్పేసి అంటారనమాట. 1 గంట నానబెట్టుకున్న తర్వాత చక్కగా హెయిర్ అంతా కూడా మాస్క్ లాగా లోపల కుదుళ్ళకంతా పట్టేలాగా టాప్ టు బాటమ్ వరకు చక్కగా దీన్ని అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ యూజ్ చేయొచ్చు. అలాగే చిన్న పిల్లలకి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. మీరు ఇది ఎన్ని రోజులు యూజ్ చేస్తున్నారు, కుదిరితే అన్ని రోజులు ఆమ్లా వాటర్ తీసుకోండి, చాలా మంచిది. ఫైనల్గా నా హెయిర్ రిజల్ట్ చూడండి ఎలా ఉందో. హెయిర్ అయితే చాలా బౌన్సీ ఉంటుందండి. చాలా ఎలా అంటే లోపల ఉన్న మురికి మట్టి మొత్తం 1 వాష్లో పోతుందన్నమాట. నార్మల్గా షాంపూ పెట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది కదా, మనం ఇందులో కుంకుడుకాయ షీకాకాయ యాడ్ చేసాం కాబట్టి హెయిర్ మీద ఆయిలీనెస్ ఉండదు, జిడ్డు ఉండదు, మురికి మట్టి మొత్తం పోతాయి. హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.